సర్వ సౌభాగ్యములు పుత్రాభివృద్ధులు కలిగి సుఖంబుగా నుందురు అట్టి వ్రతము నాకు ఆనదయ్యవలేను. ఓ పరమేశ్వర, లోకంలో ఉండే స్త్రీలంతా కూడా వాళ్ళ సౌభాగ్యాన్ని పొందడం కోసం, సంతానాన్ని పొందడం కోసం, సకలైశ్వర్యాన్ని పొందడం కోసం ఏదైనా వ్రతం ఉందా, అటువంటి వ్రతం ఏదైనా ఉంటే నాకు ఉపదేశించండి అని చెప్పి పార్వతీదేవి పరమేశ్వరుని వేడుకుందండి. స్త్రీలకు పుత్రాభివృద్ధి ఓ పార్వతి, స్త్రీలకు పుత్రాభివృద్ధి సంపత్తులు కలుగజేసడి వరలక్ష్మీ వ్రతములకు వ్రతంబు గలదు. ఆ వ్రతమును సవిస్తరముగా చెప్పిన వినుడు. ఈ వ్రతమును శ్రావణ మాస శుక్లపక్ష పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు చేయవలేను. మన వాళ్ళకి తెలియక శ్రావణ మాసంలో ముందుగా వచ్చే శుక్రవారం మొదటి శుక్రవారం చేసేస్తారు. అలా కాదు, పౌర్ణానికి ముందుగా వచ్చేటువంటి రెండవ శుక్రవారంలో చేయాలన్నమాట. వ్రతమును చేయవలేను అని నరుడు. అంత పార్వతీదేవి ఇట్లని, ఓ లోకారాజ్య, నీవు ఆనందించినట్లుగా వరలక్ష్మీ వ్రతమును ఎట్లు చేయవలేను? ఆ వ్రతములకు విధి ఏమి? ఏ దేవతను పూజింపవలేను? పూర్వం ఎవరు చేయ వ్రతం ఆచరింపబడినది? వినుడలా వివరంపుగా నిన్ను వచయింపమని ప్రార్థించను. ఓ పరమేశ్వర, పూర్వకాలం ఎవరు ఆచరించారు? ఈ వ్రతాన్ని ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, చేస్తే ఏ ఫలితం కలుగుతుంది అని పూర్తిగా మీ ఆడవాళ్ళందరి తరఫున పార్వతీదేవి పరమేశ్వరుని అడుగుతుందన్నమాట అండి. కనుక అంత పరమేశ్వర పార్వతీదేవిని గాంచి, ఓ కాచాయిని, వరలక్ష్మీ వ్రతంలో సవిస్తరముగా చెప్పేది వినుము. పూర్వము మగర దేశమున కుండినపురమున ఒక పట్టణము గలదు. ఆ పట్టణము బంగారము ప్రకారములతోడను బంగారమ గోడల గల ఇళ్లతోడను కూడి ఉండేది. అట్టి పట్టణములను చాలువదేరక బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆ వనితామని పెనిమిడి తిని దేవులతో సమానముగా తలచి ప్రతి దేవులను ఉదయమునే మేలుగాంచి, మన వాళ్ళకి పెనిమిటి అంటే కూడా చాలా మందికి తెలియదు. పెనిమిటి అంటే భర్త మాట అండి. భర్తను దేవుడిగా తలుచుకుందిట. ఈవేళ భర్తను అందరూ కూడా అవమానకరంగా చూస్తూ అలా కాకుండా భర్తను గౌరవిస్తూ ఉండాలి. ఆవిడ పూజించింది, మన వాళ్ళు దంచుతున్నారు పట్టుకుని. కనుక పెనిమిటిని పూజ దేవుడితో సమానంగా తలచి ప్రతి దినమును ఉదయముని మేలుగాంచి స్నానము చేసి పుష్పముల చేత పెనిమిటికి పూజ చేసుకుని, భర్తలు చేసుకోవడమే కాదండి, అత్తమామలకు అనేక విధములను ఉపచారములు చేసుకుని, ఆ అత్తమామ కూడా కొడంటే కూతురు అనేటు భావంతో ఉండాలన్నమాట. అలా ఉండేటు అత్తమామలకి గౌరవించాలనే కోడలు కూడా దొరుకుతుంది అన్నమాట. కనుక గయ్యాలి గాక మితముగాను ప్రియముగాను భాషించుతూ ఉండేను. ఇట్లుండ ఆ మహాప్రతిపద యందు మహాలక్ష్మి అనుగ్రహము కలిగాను. ఒకనాడు స్వప్నమున ప్రసన్నమై, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని, నీ అందు అనుగ్రహము కలిగి నేను ప్రత్యక్షమైతిని. శ్రావణ మాస శుక్లపక్ష పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించిన నీవు కోరిన వరంబులిచ్చేదను వచించను. నేను ఎవరనుకుంటున్నావు? సాక్షాత్తు లక్ష్మీదేవి, వరలక్ష్మీదేవిని. నేను నీ అనుగ్రహాన్ని కోరిన నీ భక్తి ప్రపత్తులకు మెచ్చి నీ స్వప్నంలో కనిపిస్తూ ఉన్నాను. కాబట్టి శ్రావణ మాసంలో పౌర్ణానికి ముందుగా వచ్చే శుక్రవారం ఏదైతే ఉందో ఆ రెండో శుక్రవారం రోజు నన్ను ఆరాధించు, నీవు కోరిన వరాలన్నీ నీకు ఇస్తాను అని చెప్పింది అండి. అంత చారుమతీదేవి స్వప్నంలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి ఈ విధంగా స్తుతించిందిటండి. నమస్తే సర్వలోకానాం జనన్యే పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగంగంబే విష్ణు వక్షస్థలాలయే. మూడు లోకాలకి కూడా, మూడు లోకాలలో ఉండే జనాల చేత, ప్రజల చేత, భక్తుల చేత, దేవతల చేత, అందరి చేత ఆరాధింపబడేటువంటిది. సర్వలోకాలకి తల్లి అయినటువంటి పుణ్యమూర్తి అయినటువంటి నిరంతరము కూడా విష్ణువు యొక్క వక్షస్థలం నివసించి ఉండే ఓ మహాలక్ష్మి, నీకు నమస్కారము అని చెప్పి స్తుతించిందండి. అనేక విధములుగా స్తోత్రములు చేసి, ఓ జగజ్జనని, నీ కటాక్షంలో కలిగిన జనుడు ధన్యులగును, విద్వాంసులగును, సకల సంపన్నులు కూడా కాగలరు. నేను జన్మాంతరము చేసిన పుణ్య విశేషము వల్ల మీ పాదదర్శనం నాకు కలిగినని చెప్పాను. అంత మహాలక్ష్మి సంతోషము చెంది చారుమతీదేవికి అనేక వరంబులు ఇచ్చి అంతర్ధానము నందెను. చారుమతీదేవి తక్షణం నిధులు వేలుగాంచి ఇంటికి 4 ప్రక్కలా చూసుకొని, ఓహో వరలక్ష్మీదేవిని గానక ఓహో మనం కళగంటిమా అని చెప్పారు. ఆవిడ నిజమే అనుకుంటాం చారుమతీదేవి. తర్వాత అనుకుంది, ఓ ఇదంతా కళ, వరలక్ష్మీదేవి కళ్ళలో నాకు వచ్చిందా అని చాలా ఆనందపడిందండి. వరలక్ష్మీదేవిని గానక ఓహో మామ కళగంటిమా అని ఆ స్వప్న వృత్తాంతమును పెనిమిటి మామగారికి మొదలైన వారితో చెప్పిందండి. భర్తకి, ఇంట్లో ఉండే పెద్దవాళ్ళందరికీ చెప్పింది. ఈ విధంగా నాకు కళ వచ్చింది, ఏం చేయాలి అని చెప్పి అడిగిందండి. వారు ఈ స్వప్నము మిగులు ఉత్తమమైనదని, శ్రావణ మాసంబు వచ్చిన తోడనే వరలక్ష్మి వ్రతము ఆవశ్యకంబుగా తప్పకుండా ఆచరించవలనని చెప్పి పిమ్మట చారుమతి
ఆ స్వప్నమున విన్న మిగిలిన స్త్రీలను శ్రావణ మాసము ఎప్పుడు వచ్చునా అని ఎదురు చూచుచూ ఉండిరి. ఇట్లుండగా వారి భాగ్యోదయము వల్ల శ్రావణ మాస పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు వచ్చాను. అంత చాలామంది మొదలగు స్త్రీలందరూ కూడా ఈ దినంబే కదా వరలక్ష్మీదేవి చెప్పిన దినంబని ఉదయమునే మీల్గాంచి స్నానము చేసి చిత్రవస్త్రములను కట్టుకొని చారుమతీదేవి గృహమున ఒక ప్రదేశమయందు గోమయము చేత అలికి మండపం ఏర్పరచి అందు ఆసనము వేసి దాని మీద కొత్త బియ్యమును పోసి మర్రిచిగుళ్ళు అలాగే పంచ పల్లొంబుల చేత కూడా కలశాన్ని ఏర్పరిచి అందు వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి చారుమతి మొదలగు స్త్రీలందరూ కూడా మిగుల భక్తియుక్తులై సాయంకాలం అమ్మవారిని స్తుతించారండి. ఉదయం పూజ చేసాం కదా అని చెప్పి అనుకోకుండా సాయంకాలం కూడా దీపారాధించి చక్కగా అమ్మవారికి షోడశోపచార పూజ చేయాలని వాళ్ళు చేసి అమ్మవారిని స్తుతించారని. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా. ఆవిడ పద్మాన్ని ఆసనంగా చేసుకుని పద్మం మీద కూర్చుంటుంది. మరి యొక్క పద్మంలో పద్మాన్ని చేపలో ధరిస్తుంది. అమ్మవారి కళ్ళు పద్మాలు, అమ్మవారి శిరస పద్మం, అమ్మవారి స్వరూపమే పద్మం. ఒక మాటలో చెప్పాలంటే అమ్మవారు ఉద్భవించింది పద్మంలోంచి. కనుక పద్మ, పద్మాక్షి, పద్మ సంభవ అనే పేర్లు కలిగాయి. కనుక చక్కగా అమ్మవారిని ఓ పద్మాసని పద్మకరి సర్వలోకైక పూజితే, సర్వలోకాల చేత కూడా పూజింపబడేటువంటి దానవమ్మ నీవు. నారాయణ ప్రియదేవి, నారాయణ చాలా ప్రియమైనటువంటి దానవు. అటువంటి ఓ వరలక్ష్మీదేవి నీకు నమస్కారం అని చెప్పి సాయంకాలం చాలామంది మొదలు స్త్రీలందరూ కూడా ఈ యొక్క శ్లోకంతో ధ్యాన ఆవాహనాది షోడశోపచారాల చేత పూజ చేసి 9 సూత్రములుగా తోరణాన్ని దక్షిణ హస్త మనం తూర్పుగా నుంచుంటే కుడి చేయి దక్షిణానికి కనపడదు కనుక దక్షిణాస్తానికి కట్టుకోవాలి ఆడవాళ్ళు. దక్షిణ హస్తానికి కట్టుకొని వరలక్ష్మీదేవికి నానా విధములైన భక్ష్య భోజ్యాదుల చేత నివేదన చేసి ఇట్లొక ప్రదక్షిణము చేసేది. ఇట్లొక ప్రదక్షిణము చేయగానే ఆ స్త్రీల కాళ్ళయందు గళ్ళు గళ్ళు ఒక శబ్దము కలిగను. అంత కాళ్ళము చూచుకొనగా గజ్జలు మొదలైన ఆభరణములు గని ఉండేవి. చాలామంది మొదలగు స్త్రీలందరూ ఓహో వరలక్ష్మీదేవి కటాక్షము వల్ల కలిగినని పరమానందము నొందిరి. మరి ఒక ప్రదక్షిణము చేయగానే హస్తములందు దగద్దగాయమానముగా కరేచుండ నవరత్నములు ఖచ్చితములైన కంకణములు మొదలైన సువర్ణ ఆవరణములు గనివి. ఇక చెప్పలేక చెప్పనేలా 3వ ప్రదక్షిణం గావించిన తోడనే ఆ స్త్రీలందరూ కూడా సర్వ స్వర్ణ భూషణాకృతులయ్యి. చాలామంది మొదలగు స్త్రీలందరూ కూడా గృహంబులెల్లా స్వర్ణమయంబులైన రథ గజ తురగాది వాహనములతో నిండి ఉండెను. అంత నా స్త్రీలు దోట్టుకుని గృహంబులకు పోవుటకు వారి వారి ఇండ్ల నుండి గుర్రములు, ఏనుగులు, రథములు, బండ్లు నా స్త్రీలు వరలక్ష్మీదేవిని పూజించే స్థలమునకు వచ్చి నిలబడి ఉండి పెదవ చారుమదే మొదలు స్త్రీలందరూ కూడా తమ కల్పంత ప్రకారముగా పూజ చేయించిన బ్రాహ్మణోత్తముని గంధ పుష్పాక్షుల చేత పూజించి 12 కుటుంబులు వాయిదానం ఇచ్చి దశ తాంబూలము నొసంగి ఆ బ్రాహ్మణోత్తములచే ఆశీర్వాదము నుండి వరలక్ష్మీదేవికి నమస్కారము చేసి వరలక్ష్మీదేవికి నివేదన చేసినటువంటి దక్ష భోజ్యాదుల బంధువులతోటను స్నేహితులతోటను చక్కగా పూజించి తమ కొరకు వచ్చి కాచుకొని ఉన్నటువంటి గుర్రములు, ఏనుగులు మొదలైన వాహనముల చేత తమ తమ ఇండ్లకు పోవుతూ ఒకరితో ఒకరు ఓహో చారుమతీదేవి భాగ్యం ఏమని చెప్పవచ్చును. వరలక్ష్మీదేవే తనంతలో తానే స్వప్నంలో ప్రత్యక్షంబాయను. ఆ చారుమతీదేవి వలనే కదా మనకిట్టి మహాభాగ్య సంపత్తులు కలిగినని మిక్కిలి చారుమతీదేవిని పొగడుతూ తమ తమ ఇండ్లకు పోయి పిదప చారుమతీ మొదలగు స్త్రీలందరూ కూడా ప్రతి సంవత్సరము కూడా ఈ వ్రతమును చేయించు పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనాలతోటి నిత్య సుమంగళిగా సౌభాగ్యాలతోటి వాళ్ళ అభివృద్ధి చెందుతూ ఉన్నారు. గూడుకులు సుగంధగా ఉండేవి. కావున ఓ పార్వతి ఉత్తమమైన ఈ వ్రతమును బ్రాహ్మణాది 4 జాతుల వారు చేయవచ్చును. అట్లా నచ్చిన సర్వ సౌభాగ్యములు కలిగి సుగంధగా ఉండును. అంతేకాదండి ఈ కథ వినువారులకు చదువువారులకు కూడా వరలక్ష్మీ ప్రసాదము వల్ల సకల కార్యములు కూడా సిద్ధించను. స్వస్తి స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తః సుఖినో భవంతు. ఇంత పవిత్రమైన వ్రతాన్ని మీరు ఆచరించడం వల్ల మంచి సుమంగళిగా ఉంటాం, మీ భర్త క్షేమంగా ఉంటాం, మీ పిల్లలు సంతోషంగా ఆరోగ్యంగా మంచి అభివృద్ధిగా ఉండడం, విద్యలో అది కూడా నిత్య సౌభాగ్యము
నిత్య సుమంగళీయత్వము కలిగి సుఖ సౌఖ్య భోగభాగ్యాలు అనుభవించగలుగుతారు. అందుకే ఈ వరలక్ష్మి వ్రతాన్ని తెలుగు.com వారు భారతీయులే కాకుండా ప్రవాస భారతీయులందరూ కూడా స్త్రీమణులందరూ